పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ 4 నియోజకవర్గాల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలిందా? స్థానిక కేడర్ను కాదని సొంత నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ బొక్కబోర్లా పడిందా? నూతన ప్రయోగాలు చేసినా ఘన విజయం సాధించాలని అనుకుంటే అసలుకే నష్టం వచ్చిందా? ఆ 4 రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పు చేయకుండా ఉంటే ఫలితాలు అనుకూలంగా వచ్చేవని వైసీపీ నాయకులే అనుకుంటున్నారా? ఇంతకీ ఏంటా 4 నియోజకవర్గాలు? లెక్కలు తలక్రిందులు అవ్వటానికి వైసీపీ చేసిన ఆ కొత్త ప్రయోగాలేంటో తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 2019 ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో జీరో అయిపోయింది. అంత దారుణమైన దెబ్బ తగలడానికి రిజర్వు సీట్లను సైతం పార్టీ పెద్దలు వ్యూహం లేకుండా వ్యవహరించారన్నది ఎన్నికల ఫలితాల సమయంలో గట్టిగా వినిపించిన మాట. రిజర్వు స్థానాలలో ఏళ్ల తరబడి ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఉన్నఫలంగా మార్చేసి చేసిన ప్రయోగాలు వికటించాయని వైసీపీ నాయకులే అంటున్నారు. జిల్లాలో ఉన్న 4 రిజర్వ్డ్ నియోజకవర్గాలైన పోలవరం, గోపాలపురం, చింతలపూడి, కొవ్వూరులో ఇష్టానుసారంగా వ్యవహరించిన వైసీపీ అధిష్టానం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కనీసం వేలు పెట్టలేదని, పార్టీ బలంగా ఉన్న 4 నియోజకవర్గాల్లో అనవసర ప్రయోగాలు చేసి ఒక్కబోర్లా పడిందని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారా లేదా అని దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో అన్న సందేహాలు సొంత పార్టీ నాయకుల్లో నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన పోలవరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి బలముంది. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజును కాదని 2024 ఎన్నికల్లో ఆయన భార్యకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వాస్తవానికి వైసీపీలో జిల్లా మొత్తానికి అత్యంత అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలలో పోలవరం ముందు వరుసలో ఉంటుంది. పోలవరంలో వైసీపీ అభ్యర్థులు మార్చాలని క్యాడర్ పట్టుబట్టింది కూడా. అయితే వైసీపీ అధిష్టానం బాలరాజును కాదని ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చింది. దీంతో రగిలిపోయిన క్యాడర్ పూర్తిగా రివర్స్ అవడంతో ఫలితాలు అదే స్థాయిలో కనిపించాయి. వైసీపీ అనవసర ప్రయోగాల వలన పశ్చిమ గోదావరి జిల్లాలోని వైసీపీకి బలమైన నియోజకవర్గంగా పేరుగాంచిన పోలవరంలో ఆ పార్టీ బొక్కబోర్లా పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో రిజర్వ్డ్ నియోజకవర్గమైన చింతలపూడి విషయానికొస్తే గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను వైసీపీ అధిష్టానం ఉన్నఫలంగా పక్కన పెట్టేసింది. ఈ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ బలమైన ఎమ్మెల్యే పెద్దని కాదనడంతో క్యాడర్ కంగుతింది. వైసీపీ అధిష్టాన నిర్ణయం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను మరింత పెంచినట్లయింది. మార్చాలని అడిగిన నియోజకవర్గమైన పోలవరంలో మార్చకుండా అవసరం లేకపోయినా అనవసర ప్రయోగంతో చింతలపూడి పెద్దని మార్చడంతో 2 నియోజకవర్గాల్లో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని సొంత పార్టీ నాయకులే అనుకుంటున్నారట. నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు అనుకున్న స్థాయిలో పనితనం లేకపోవడంతో చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో పాతవారిని మరలా తిరిగి తేవాలా లేదా కొత్త నాయకత్వాన్ని రంగంలోకి దించాలా అనే ఆలోచనలు వైసీపీ అధిష్టానం చేస్తోంది. ఇక గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల విషయానికొస్తే 2 నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వైసీపీ అధిష్టానం భంగపడింది. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తానేటి వనితను తీసుకొచ్చి గోపాలపురంలోనూ, గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చడంతో 2 నియోజకవర్గాలలో వైసీపీ చెడింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న తానేటి వనితను గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చారని అసంతృప్తిగా ఉన్న తలారి వర్గం పార్టీకి దూరంగా జరిగిపోయింది. దీంతో ఎంతో బలమైన కేడరున్న గోపాలపురంలో 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. మరోవైపు అప్పటికే అల్లకల్లోలంగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో సిట్టింగ్కు అవకాశం ఇవ్వకుండా గోపాలపురం నుంచి తలారి వెంకట్రావును తీసుకొచ్చి పెట్టడంతో నియోజకవర్గంలోని క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయిందట. తలారి నియోజకవర్గంలో రాజకీయాలు అర్థం చేసుకోవడానికి
మరికొంత సమయం పడుతుందని టాక్. మొత్తానికి రకరకాలుగా ప్రయోగాలు చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో బలం ఉన్న 4 నియోజకవర్గాల్లో వైసీపీకి చివరికి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. 4 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది. ఏదైనా పూర్తిగా జరిగితే గానీ తెలియదన్నట్లుగా బలమున్న 4 సెగ్మెంట్లలో ఘోరంగా దెబ్బపడేసరికి వైసీపీ అధిష్టానం ఇప్పుడు కళ్ళు తెరుచుకుందట. ఇప్పటికైనా 4 నియోజకవర్గాల్లో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.